అందరికీ నమస్కారం. నేను మీ కార్య వినయ్ ప్రకాష్ మాట్లాడుతూ ఉన్నాను. అరే, మీరు అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? అశుద్ధం తింటున్నారా? ఏం చేస్తున్నారా? ఏం బ్రతుకులు బ్రతుకుతున్నారా మీరు? అని దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ప్రపంచ ప్రజలు అందరూ కూడా మొఖం మీద మూస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా అండి? అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూలో జంతు కొవ్వు కలపడం ఏంటండి? నెయ్యికి బదులు. ఏమయ్యా సుబ్బారెడ్డి, మనిషివా? నువ్వేమన్నా? నువ్వు చైర్మన్గా చేసావు కదా, టీటీడీ చైర్మన్. ఏమయ్యా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మనిషివేనా నువ్వు? మన భారతదేశంలో కులాలు, మతాలు, జాతులు ఎన్ని ఉన్నా కూడా అందరం కూడా అన్నదమ్ములుగా బ్రతుకుతున్నాం కదా. సరే, నీ మతం వేరు, నీ జాతి వేరు, నీ మెంటాలిటీ వేరు, నీ మనిషివే మొత్తానికి వేరు. అయినా కూడా ఒక రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ముఖ్యమంత్రిగా పనిచేసావు కదా. మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. అన్నం తిన్నట్టు ప్రవర్తించాలి కదా. క్రైస్తవ సోదరులకి పోప్పాలు ఉండే ఆ ప్రాంతం ఎలాగో మనకి, ముస్లిం సోదరులకి మక్కా ఎలాగో, హిందూ సోదరులకి తిరుపతి అలాంటిది కదయ్యా, ప్రపంచ వ్యక్తములుగా. అలాంటి పవిత్రం చేశారు మీరు. ఎంత దరిద్రం చేయాలో తిరుపతి దేవస్థానంలో అంత దరిద్రం చేశారు. టిక్కెట్లు అమ్ముదుబ్బారు. ఒకటి చెప్పడానికి లెక్క లేనన్ని చేశారు. సరే, అవన్నీ చేశారు, పోతాయి. మేమే ప్రతి ఏ దేవుడు ఏ రూపంలో ఎలా ఉన్నా సూపర్ నేచర్ పవర్ అంటూ ఉంటుంది కాబట్టి ఆ సూపర్ నేచర్ పవర్ అనేది ఎవరిని ఎప్పుడు ఎలా కొట్టాలో అన్నది మనకి హెలికాప్టర్ల ద్వారా మనకు అనుభవం ఉంది కాబట్టి, హెలికాప్టర్ల ద్వారా మనకి అనుభవం ఉన్నది కాబట్టి అర్థం చేసుకో. నీకే జగన్మోహన్ రెడ్డి పవిత్రమయ్యా. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి వారిని ఎంత భక్తితో కొలుస్తారో, ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటారో, ఎంత ఆరాధిస్తారో, అదే స్థాయిలో తిరుపతి లడ్డూను కూడా ఆరాధిస్తారు కదయ్యా. అదే స్థాయిలో తిరుపతి లడ్డూను కూడా కళ్ళకు అద్దుకొని తింటారు కదయ్యా. అలాంటి తిరుపతి లడ్డూలో ఎక్కడో గుజరాత్లో గోమాంసం ఎగుమతి చేస్తున్న ఒక ప్రాంతానికి చెందిన ఒక సంస్థకి నెయ్యికి నువ్వు ఇవ్వటం అంటే, మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి 1000 రూపాయల నుండి దగ్గర 1500, 2000 రూపాయల వరకు ఉంటే 350 రూపాయలకో 300 రూపాయలకో సరఫరా చేస్తారంటే అసలు ఏ బ్రెయిన్ పెట్టుకొని నువ్వు? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఎంత ఖరీదు చేసే ఒక నేతిని 300 రూపాయలకో సప్లై చేస్తావంటే ఎలా ఇచ్చావయ్యా? అంటే భక్తుల మనోభావాలు ఏమైపోయినా పర్వాలేదు, దైవత్వం మంట కలిసిపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం గుడికి వెళ్ళినా మన భార్య సమేతం వెళ్ళింది లేదు. ఒకవేళ ప్రజల కోసం ఎవరైనా ఏమని అనుకుంటారని చెయ్యాలి అనిపిస్తే దేవుడిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టుకుంటాం, సెట్టింగ్ వేసుకుంటాము. అన్ని సెట్టింగ్లే కదా మీ బతుకంతేనా. అక్కడెక్కడో ఆనకట్ట కట్టాలంటే సెట్టింగ్ పెడతాం, అక్కడెక్కడో లాక్లు పెట్టాలంటే సెట్ వేసుకుంటాం. అక్కడ తిరుపతి దేవుడి సెట్లు కూడా వేసావు కదా. అలాంటి మనిషివి నువ్వు. ఏం బతుకుతున్నారయ్యా మీరు? అసలు ఎందుకు మరో హెలికాప్టర్ అవసరమా? అనిపిస్తుంది ప్రజలకి. తప్పు. ఈ విషయంలో ముస్లిం సోదరుల దగ్గర నుండి, క్రైస్తవ సోదరుల దగ్గర నుండి, సరే హిందూ సోదరులు ఎలాగ మా మనోభావాలు దెబ్బతిన్నాయే, మా వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో మీరు జంతువులు పంది కొవ్వు కలిపారో లేకపోతే గుడ్డు మాంసం కొవ్వు కలిపారో అని అంటున్నారు అనుకుని వదిలేద్దాం. వాళ్ళ మనోభావాల గురించి వాళ్ళు మాట్లాడతారు. ఈ విషయాన్ని క్రైస్తవ సోదరులు ఖండిస్తున్నారు కదయ్యా. ముస్లిం సోదరులు, హాజీలు
ఖండిస్తున్నారు. ఆ? ల్యాబ్ రిపోర్ట్లు వచ్చాయి, ఇందులో పూర్తిగా కల్తీ ఉన్నదని. తప్పు. మన మతం, మన దేవుడు, మన మనోభావాలు మనకెంత అయితే గొప్పగా అనుకుంటామో ఎదుటి వారిని కూడా మనం అలాగే చేయాలి. ఈ భూప్రపంచంలో అధికారానికి శాశ్వతంగా ఎవ్వడో లేడు. హిట్లర్ లాంటోళ్ళే పోయారు, బూతులు వస్తున్నాయి, క్షమించాలి. హిట్లర్ లాంటి వాళ్ళ దగ్గర నుండి ఈ వందలాది మంది మట్టికి వెళ్ళిపోయారు. వైనాట్ 175 తొక్క తోటకూర 30 సంవత్సరాల సీఎం. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? ఒక పక్క దళిత బహుజనులకు సంబంధించిన 28 పథకాలను తీసేసి అల్లి నాశనం చేశావు కదా. ఇసుక అమ్ముదుబ్బావు కదా. పనికి మాలిన బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఆరోగ్యాలు చెడదబ్బి వందలాది మంది చనిపోయేలా చేశావు కదా. ఎందుకు బతుకుతారా? నీ ఒక్కడ బతుకు కోసం. అసలు నీకేముంది చెప్పు ఒక్క మాట. నీకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమో ఆస్కింగ్ స్ట్రైట్, నిన్ను డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నా. నీకు ఏం కావాలి? ఏముందయ్యా నీకు? అమ్మున్నదా? లేదు. చీ పొరా ఎదవా అని ఆవిడ తల్లి కాబట్టి కొడుకు అంటది అని పోయింది. చెల్లెళ్ళు ఉన్నారా నీకు? తెల్లవారు లెగిస్తే చెల్లెలు. ఓ చిన్నాన్న ఉన్నాడా? పిల్లలు ఎక్కడో ఆడపిల్లలు సరే చదువుకుంటున్నారు, పక్కన పెట్టు. ఎవరున్నారు? నీకు ఏం కావాలి? ఇంత 100 కోట్లు ఉన్నా తెల్లవారు లెగిస్తే ఆకలి వేస్తే తినేది టిఫిన్ 2 ఇడ్లీలో ప్లేట్ పూరి అని అయ్యా. మధ్యాహ్నం ఇంత అన్నం, ఓ చికెన్ పీస్, లేకపోతే ఒక కేజీ అన్నం తింటాం. అంతకన్నా ఏం కావాలయ్యా? సొసైటీకి పనికిరండి, దేవుడికి భయపడండి. మళ్ళీ 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 హెలికాప్టర్లు ఎక్కడాలు, కూలిపోటాలు, రకరకాల వ్యవహారాలు మనకు అవసరమా? ఎందుకు ఇది? తప్పు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడున్న ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సిబిఐ ఎంక్వైరీలు, ఆ ఎంక్వైరీలు, ఈ ఎంక్వైరీలు అని టైం ల్యాప్స్ చేయకండి, ప్రొలాంగ్ చేయకండి. ఈ కథని, ఈ విషయాన్ని, భక్తుల మనోభావాలని దెబ్బతీసిన వ్యక్తుల్ని ఇమ్మీడియట్గా పనిష్మెంట్ చేయడానికి చట్టపరమైన చర్యలు తీసుకోండి. ఒక ఎంక్వైరీ కమిషన్ వేయటమో, ఒక సిబిఐకి అప్పగిస్తాము, సిఐడికి అప్పగిస్తాము, వాళ్ళకి ఇస్తాం, వీళ్ళకి ఇస్తాం అంటే సంవత్సరాల తరబడి సాగే వ్యవహారాలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు దయచేసి, ఎందుకంటే కోట్లాది మంది హిందూ సోదరుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా వాటికన్ సిటీ తర్వాత, క్రైస్తవులకు సంబంధించిన వాటికన్ సిటీ తర్వాత, మక్కా మసీదు తర్వాత అంత పవిత్రంగా హిందూ సోదరులు భావిస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి ప్రసాదంలో ఇలాంటి కల్తీ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇమ్మీడియట్గా దీన్ని క్లోజ్ చేయండి. నిందితులని వెంటనే ఎంత స్థాయి వాళ్ళైనా సరే, ఐదర్ జగన్మోహన్ రెడ్డి ఆర్ టీటీడీ మాజీ చైర్మన్, లేకపోతే అధికారులు, ఎవరంటే వాళ్ళని ఇమీడియట్గా పనిష్మెంట్ చేసే అధికారం మీ దగ్గర ఉంది. కాబట్టి దీన్ని టైం ల్యాప్స్ చేయకుండా, ప్రొలాంగ్ చేయకుండా, రాజకీయం చేయకుండా, ప్రజల మనోభావాలని సంతృప్తిపరిచేలాగా పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతని కాపాడేలాగా చర్య తీసుకోవాలని మీకు కోరుతూ ఉన్నాను. ఇప్పటి వరకు రాష్ట్రంలో గత ప్రభుత్వంలో విగ్రహాల దొంగతనాలు జరిగినాయి. వాటిని పైకి తీయండి, వెలికి తీయండి. ఎలా జరిగినాయి? గుడుల్లో రథాలు కాలిపోయినాయి, దేవుని రథాలు తీయండి. ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం శిక్షించడానికి ప్రభుత్వం తరఫున నిర్ణయాలు తీసుకొని, చర్యలు తీసుకొని, మరొక్కసారి హిందూ సోదరుల మనోభావాలని కాపాడాలని కోరుకుంటున్నాను. జై భీమ్. మీ కార్యం వినయ్ ప్రకాష్.